ఇది మనలా జీవించే అందమైన సీతాకోకచిలుక యొక్క పోరాటం. ఒక సాయంత్ర సమయంలో ఒక పిల్లవాడు తోటలో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతనికి గొంగళ పురుగు దశలో ఉన్న ఒక సీతాకోకచిలుక కనిపిస్తుంది. అప్పుడు అతను ఆ సీతాకోకచిలుకని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆ సీతాకోకచిలుక తన పట్టుగూడు నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఆ పిల్లవాడు ఎంతో జాలితో సీతాకోకచిలుకకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక చిన్న కత్తిర సాయంతో పట్టుగూడిని జాగ్రత్తగా కత్తిరించాడు. కానీ సీతాకోకచిలుక ఎగరలేక వాచిపోయిన రెక్కలతో బయటపడింది. అది చాలా బలహీనంగా ఉంది. ఎప్పటికీ ఎగరలేని స్థితికి వెళ్ళింది. అది చూసిన పిల్లవాడు ఆశ్చర్యంతో మరియు బాధగా తన తాతగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాడు. అప్పుడు తాతగారు పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, చూడు బాబు, పట్టుగూడి నుంచి విడిపోవడానికి సీతాకోకచిలుక చేసే పోరాటం దాని రెక్కల్ని బలోపేతం చేయడానికి ప్రకృతి సృష్టించిన ఒక ప్రక్రియ. సీతాకోకచిలుక అంత పోరాటం చేయడం వల్లే దాని రెక్కలు తనని మోయగలిగే అంత బలం పుంజుకుంటాయి. నువ్వు దాని ప్రక్రియను జోక్యం చేసుకొని సహాయం చేయడం ద్వారా దాని రెక్కల మీద ఎగరగలిగే సామర్థ్యాన్ని సీతాకోకచిలుక దూరం చేసుకుంది. అందువల్ల అది ఎగరలేకపోతుంది అని చెప్పి ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని ఓదారుస్తూ, చూడు బాబు, పైకి ఎగరడానికి సీతాకోకచిలుక తను చేసే పోరాటం ఎంత ముఖ్యమో మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే సవాళ్ళు మరియు సమస్యలు మనల్ని బలపరుస్తాయి. మనం ఎదగడానికి మరియు ఉన్నత స్థాయిని చేరుకోవడానికి సిద్ధం చేస్తాయి. అందుకే సవాళ్ళు మరియు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సీతాకోకచిలుకలాగా పోరాటం చేసి ఎగురుతూ ఉన్నత స్థాయిని అందుకోవాలి.